నకరికల్ పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా మార్చాలని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గంజాయి నిర్మూలన కోసం పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయా పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణంలో ఎక్కడైనా గంజాయి సేవిస్తున్న వారు లేదా గంజాయి సరఫరా చేస్తున్న వారి గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన పట్టణ ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో నకరికల్లో గంజాయి వ్యసనాన్ని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ద్వారా నకరికల్ మున్సిపాలిటీ సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎస్పీ గారు ఇక్కడ ప్రజల్ని చైతన్యపరచడానికి కార్యక్రమం తీసుకున్న తర్వాత ఆ తదుపరి గంజాయి సంబంధించినటువంటి రవాణా చేస్తున్నటువంటి వాళ్ళను గంజాయి సంబంధించినటువంటి 2 భాగాలుగా విభజించారు. ఒకటి సప్లై చేస్తున్న వాళ్ళు, రెండోది తాగుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళని దాదాపు మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఒక 100 మంది పైచిలకు కౌన్సిలింగ్ చేయటము, లేదు వాళ్ళ నేర స్థాయిని బట్టేసి చాలామంది మీద కేసులు పెట్టేసి కూడా రిమాండ్ చేయటం జరిగింది. దాంతో గంజాయి సప్లై చేసిన గంజాయి తాగిన ఈ 2 కూడా నేరమే అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి చాలామంది యువకులు, చాలామంది గంజాయి సంబంధించినటువంటి సప్లై చేస్తున్న వాళ్ళు కానీ యువకులు కానీ కొంత పరివర్తన చెందినట్టు నాకు కూడా స్పష్టంగా కనిపిస్తాం. అయినప్పటికీ కూడా పోలీస్ శాఖ ఇంకా నిఘా పెట్టి వారిని నిరంతరం మానిటరింగ్ చేస్తూ, మనది నకరికల్ సంబంధించి 75 కిలోమీటర్ల నేషనల్ హైవే మన నియోజకవర్గం ఉంది. ఈ నేషనల్ హైవే ఉన్నది కాబట్టి ఒక్కడ కంట్రోల్ చేస్తున్నటువంటి క్రమంలో ట్రాన్స్పోర్టేషన్లో వస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కానీ, డీసీఎం డ్రైవర్లు కానీ, వివిధ ట్రాన్స్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ 2 ప్రధానమైనటువంటి దేవాలయాలు కూడా, చెరుగట్ లాంటి టెంపుల్ కూడా ఉన్నది కాబట్టి ఈ పబ్లిక్ క్రౌడ్ కొంచెం జమ అయినటువంటి చోట్ల బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ దీన్ని మళ్ళీ కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ పరిశీలన చేస్తూ దీని మీద ఒక విజన్తో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు, గొప్పగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. నకరికల్లో గంజాయి దందా అనేటువంటిది నడవదు, సాగదు అనేటువంటి పద్ధతిలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకుంది, ప్రజలకు ఉన్నది. ఇంకా మీడియా వాళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి మీ దృష్టికి వస్తే, మీ పరిశీలనకు వస్తే పలానా చోట జరుగుతుంది, పలానా వ్యక్తి ఈ రవాణా చేస్తుందంటే మీ పేర్లను కూడా గోప్యంగా ఉంచుతూ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేయండి, తప్పకుండా నివారిస్తాం.